మాచా గురించి మీరెప్పుడైనా విన్నారా? చాలామందికి మాచా గురించి తెలియకపోవచ్చు. ఉదయాన్నే లేచిన వెంటనే వేడివేడి ఛాయ్ తాగితే ఆ మజాయే వేరు. ఫిట్నెస్ పెంచుకోవాలనుకునే అమ్మాయిలు, అబ్బాయిలు గ్రీన్ టీని తెగ తాగేస్తున్నారు. ఈ మధ్యకాలంలో దాని స్థానంలో మాచా వచ్చేసింది. కేవలం టీ ఒకటే కాదు, కేకు, బిస్కెట్, చాక్లెట్ ఇలా అన్ని రకాల పదార్థాలలోకి చేరిపోయిందిది. అసలు మాచా అంటే ఏమిటి? ఇది సూపర్ ఫుడ్గా ఎలా పాపులర్ అయింది? ఇది క్యాన్సర్, గుండె జబ్బులు, షుగర్ లాంటి వ్యాధుల నుంచి ఎలా రక్షిస్తుంది? సంతానోత్పత్తి సామర్థ్యాన్ని ఎలా పెంచుతుంది? సరికొత్త ఫుడ్ ట్రెండ్గా మారిపోయిన మాచా గురించి తెలుసుకున్నామా? ఫుడ్లోనూ ఫ్యూజన్ ట్రెండ్ మొదలైన దగ్గరనుంచి ఇక్కడా అక్కడా అని కాదు, అంతటా అన్ని రకాల ఆహార పదార్థాలు దొరుకుతున్నాయి. పదార్థం పేరు వినగానే దాని పుట్టుపూర్వోత్తరాలన్నీ క్షణాల్లో తెలుసుకుంటున్న ఈ తరం, అది ఏ ప్రాంతపు వంటకమైనా సరే నచ్చితే ఫాలో అయిపోతోంది. కొన్నేళ్ల క్రితం గ్రీన్ టీ కూడా అలాగే మన టీలో భాగమైంది. ఔషధ గుణాలున్న ఈ టీతో ఆరోగ్యానికి బోలెడన్ని ప్రయోజనాలంటూ చాలామంది రోజూ దీన్ని తాగేస్తున్నారు. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతూ వైరస్ల దాడి నుంచి గుండె జబ్బుల వరకు రక్షణ కల్పించే ఈ గ్రీన్ టీనే ఇంకాస్త శక్తి సామర్థ్యంతో వస్తే అందరి చూపు దానిమీదకే వెళుతుంది కదా. అందుకే గ్రీన్ టీకి సెకండ్ వర్షన్ లాంటి మాచా టీ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఈ రెండు టీలకు తేడా ఏంటంటే, నిజానికి గ్రీన్ టీ, మాచా టీ రెండూ తేయాకు మొక్క నుంచి వచ్చినవే, కానీ ప్రత్యేకతంతా వీటి తయారీ విధానంలోనే ఉంటుంది. ఆ తేడా వల్లే రంగు, రుచి, ఉపయోగాల్లోనూ రెండింటికీ ఎంతో వ్యత్యాసం ఉంటుంది. చైనా, జపాన్ దేశాల్లో కొన్ని వందల ఏళ్ల నుంచి మాచా టీ పొడిని తయారు చేస్తున్నారు. టీ మొక్కల్ని నీడపట్టున పెంచి ఆకుల్ని ఎండబట్టి మెత్తటి పొడి చేస్తారు. అదే మాచా పొడి అన్నమాట. నీడలో పెంచడం వల్ల ఆ ఆకుల్లో క్లోరోఫిల్ ఎక్కువగా ఉంటుంది. పొడి కూడా ఆకుపచ్చటి రంగులో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇంకా మామూలు గ్రీన్ టీ ఆకుల కన్నా కాస్త తీయగా ప్రత్యేకమైన ఫ్లేవర్తో వస్తుందిది. అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందుకే దీనివల్ల ఆరోగ్యానికి బోలెడన్ని ఉపయోగాలు. ఎన్ని లాభాలో! మాచా పొడిలోని పోషకాల విలువల్ని బట్టి 5వ సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. దీంట్లో ఏ, బి, సి, ఈ, కే విటమిన్లు, కాల్షియం, జింక్, పాస్పరస్, ఐరన్ లాంటి ఖనిజాలు చాలానే ఉంటాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ముఖ్యంగా ఇందులోని ఈజీసీజీ యాంటీ ఆక్సిడెంట్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ను ఎదుర్కొని క్యాన్సర్ వ్యాధుల నుంచి రక్షిస్తుంది. ఈ పొడిలోని ఎల్-థియానైన్ అనే ప్రత్యేకమైన అమైనో ఆమ్లం మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. మెదడు ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రతని పెంచుతుంది. మాచా పొడి చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది. రోజూ మాచా టీ తాగితే మగవాళ్లల్లో సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని పరిశోధనల్లో బయటపడింది. బరువు తగ్గాలనుకునేవాళ్లు మాచా టీని ఎక్కువగా తాగుతుంటారు. జీవక్రియల పనితీరులో, శరీరంలోని అదనపు కొవ్వుల్ని కరిగించడంలో ఇది సాయపడుతుంది. అలసటను దూరం చేస్తుంది. మధుమేహులకు మాచా వల్ల ఎంతో మేలు. చక్కెర స్థాయిల నియంత్రణలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు, జీర్ణ సంబంధిత వ్యాధులకి ఇది మంచి మందులా పనిచేస్తుందట. మాచా పొడిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి నిగారింపుని తీసుకొస్తూ వయసురీత్యా వచ్చే చర్మ సమస్యల్ని అడ్డుకుంటాయట. అన్ని పదార్థాల్లో ఏదైనా ఆహారం ఆరోగ్యానికి మంచిదంటే దాంతో ప్రయోగాలు చేస్తుంటారు మాస్టర్ షెఫ్లందరూ. వేడి నీళ్లలో కాస్త చక్కెర, మాచా పొడి కలిపి తయారు చేసే టీతో పాటు ఆ సరికొత్త రుచిని ఇతర ఫుడ్ వెరైటీల్లో తేవాలనుకున్నారు. ఆ ఆలోచనతోనే ఐస్ టీ, కాఫీ, జ్యూస్, లాటే, స్వీట్లు, బిస్కెట్లు, చాక్లెట్లు, కుకీలు, ఐస్ క్రీమ్స్, నూడిల్స్ ఇలా రకరకాల ఫుడ్ ఐటమ్స్ అన్నింటినీ మాచా పొడితో తయారు చేస్తున్నారు. అందరికీ నచ్చే కేకుల్లోనూ మాచాతో ఎన్నో వెరైటీలు తీసుకొస్తున్నారు. స్ట్రాబెర్రీ, మ్యాంగో తదితర పళ్లను, బటర్ క్రీమ్, చాక్లెట్ లాంటి పదార్థాలను కలిపి ఈ కేకులని సృష్టిస్తున్నారు. విడిగా ఎలాంటి రంగులు వేయకుండానే ఈ కలర్ఫుల్ హెల్తీ కేకులకు రూపమిస్తున్నారు. ఆకుపచ్చని రంగులో చూడగానే నోరూరిస్తున్న మాచా అలా వివిధ ప్రాంతాల్లో ఫుడ్ ట్రెండ్స్గా మారిపోయింది. రెస్టారెంట్లలో సరికొత్త వంటకంగా చేరిపోతూ ఫిట్నెస్ ఫ్రీక్స్కి ఫేవరెట్ అయిపోయింది.